ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని 2026-27 సంవత్సరంలో అడ్మిషన్స్ ఇవ్వాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ సభ్యులు వల్లరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేంపల్లిలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పులివెందుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే గత ప్రభుత్వం దాదాపు 100 కోట్లు చేసే 50 ఎకరాల భూమిని ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించడమే కాక భవనాల నిర్మాణం కోసం, మౌలిక సదుపాయాల కోసం మరో 412 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి భవనాలు 100% పూర్తయ్యాయని, 625 పడకల బోధనా ఆసుపత్రి అన్ని విధాలా పూర్తయిందని తెలిపారు. నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయ్యాయని, మెడికల్ కళాశాల భవనాలు 60%, క్వార్టర్స్ భవనాలు 60% పూర్తయ్యాయని వివరించారు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏమంటే, సరే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటి పరిరక్షణతో పాటు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి ప్రత్యేకంగా సందర్శించడం జరుగుతుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గం మీద, పులివెందుల ప్రాంతం మీద కక్ష కట్టినట్టు కనపడతా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల. కూటమి అధికారంలోకి రాకముందే పులివెందుల వైద్య కళాశాలకు, ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి దాదాపు 50 ఎకరాల భూమి, ఎకరా 2 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మెడికల్ కళాశాలకు ప్రభుత్వం సేకరించడం జరిగింది. రెండవది, అక్కడ భవనాలకు సంబంధించి 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. భూమి సేకరించడం జరిగింది, 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. 500 కోట్లకు గాను 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది భవనాల మీద. భవనాలకు సంబంధించి, ఆసుపత్రికి సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. నర్సింగ్ కళాశాలకు సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. మెడికల్ కాలేజీకి సంబంధించి 60% భవనాలు పూర్తయినాయి. క్వార్టర్స్కి సంబంధించి 60% భవనాలు పూర్తయినాయి. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికే 50 MBBS సీట్లు కేటాయించారు. 2024-25 విద్యా సంవత్సరానికే వాళ్ళు వచ్చి చూసి కేటాయించారు. ఇది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే జరిగింది. ఎప్పుడు వాళ్ళు కేటాయించింది? 2024 ఆగస్టు 16న నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి కేటాయించడం జరిగింది. కానీ ఈ గవర్నమెంటు 2024 సెప్టెంబర్ 10న ఒక లేఖ రాసింది. మా దగ్గర ఫ్యాకల్టీ లేదు, భవనాలు పూర్తిగా లేదు, మాకు 50 MBBS సీట్లు వద్దని చెప్పేసి